ఎస్ గోపికృష్ణ, సో 3 గంటలకి ఇప్పుడు సిజేపీ అలానే కేంద్రం చర్చలు జరుపునున్న నేపథ్యంలో ఇప్పుడు కేంద్రం నుండి ఎలాంటి అంటే సిజేపీని ఎలాంటి రిక్వెస్ట్ చేసే అవకాశం కనిపిస్తోంది? సిజేపీ నిరసనలకి సంబంధించి విరమించే విషయమేమన్నా క్లారిటీ ఇచ్చే అవకాశం కనిపిస్తోందా? ఖచ్చితంగా దీనికి సంబంధించి ఇప్పుడు 3వ దఫా జరిగే చర్చల్లో కాన్స్టిట్యూషన్ క్లబ్ లో జేపీ నడ్డా అలాగే జితేంద్ర సింగ్ ఇద్దరు కూడా కేంద్రం తరఫున చర్చల్లో పాల్గొంటారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అంశాన్ని బీజేపీ ప్రతినిధులు ఇటు సౌరవ్ దాస్ అలాగే అశోక్ రాంకా ఇద్దరికి వివరించడంతో పాటుగా ఇటు కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ కేసుల ఉపసంహరణ అలాగే నష్టపరిహారానికి సంబంధించిన అంశాలు అలాగే విద్యార్థులు కూడా మరొక కీలక అంశాన్ని లేవనెత్తుతున్నారు. కేవలం పోలీసులపైనే దాడులు జరగలేదు, విద్యార్థులను కూడా పట్ల కూడా అనుచితంగా వ్యవహరించిన పోలీసులపైన చర్యలు తీసుకోవాలన్నది కూడా వారి డిమాండ్ గా ఉంది. దీనిపైన న్యాయ పోరాటం చేస్తామని చెప్పి కూడా ఇటు బీజేపీకి సంబంధించిన ప్రతినిధులు చెప్తున్నారు. దానికి సంబంధించి ఒక వెబ్సైట్ కూడా లాంచ్ చేసి పోలీసులు ఎవరెవరు ఏ విధంగా అనుచితంగా ప్రవర్తించారు అన్నది వీడియోలో ముఖ్యంగా వెబ్సైట్ లో అప్లోడ్ చేసి న్యాయ పోరాటం చేస్తా ఉంటున్నారు. సో దీనికి సంబంధించి అధికారిక ప్రకటన మరి కాసేపట్లో ఇటు కేంద్రం అలాగే బీజేపీ ఇచ్చిన వెలువరు. ఎస్ గోపికృష్ణ.